అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? చూశారు కదా, నేను ఇప్పుడు మీకు ఈ శారీకి ఓన్లీ వన్ శారీకి ఎంత గమ్ము పడుతుంది, ఎంత వాటర్ పట్టేది నేను ఇప్పుడైతే వీడియోలో చూపిస్తాను. మనల్ని చాలామంది కామెంట్ చేశారనమాట, అంటే మెసేజ్ చేశారు వాట్సాప్లో, ఒక్క శారీకి ఎంత గమ్ము తీసుకోవాలని చెప్పేసి. అదైతే నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇక చూస్తారు కదా, ఫస్ట్ అయితే నేను గమ్ తీసుకుంటున్నాను. ఒక శారీకి ఎంత గమ్ పడుతుంది అని చెప్పి అడుగుతున్నారు అనమాట. నేనైతే ఇంతవరకు ఒక శారీకి పెట్టి చూడలేదు, మీకు ఇప్పుడు పెట్టి చూపిస్తాను. టీ గ్లాస్ మనకు ఆల్రెడీ కప్పు ఇంట్లో ఉంటుంది కదా, ఇది చూడండి. నేనైతే క్యాన్ గమ్ తీసుకుంటున్నాను. ప్యాకెట్స్ అయితే ప్రస్తుతానికి మన దగ్గర లేవు, ప్యాకెట్స్ అయిపోయినాయి. ఇంకా మళ్ళీ తీసుకొస్తేనే స్టాక్ అయితే. ఒక కప్పు గమ్ అయితే తీసుకుంటున్నాను, ఓన్లీ 1 కప్. ఇది చూడండి, 1 కప్పు గమ్ అయితే తీసుకుంటున్నా. తడి చీర పెట్టాలా పొడి చీర పెట్టాలా అని కూడా అడుగుతున్నారండి. తడి చీర పెట్టేటట్టయితే ఈ కప్పుతోనే 2 కప్స్ వాటర్ అయితే తీసుకోండి, తడిది పెట్టేటట్టయితే. లేదంటే మనకి ఒక 4 కప్స్ అంటే 4 కప్స్. లేదంటే మనకి ఇది జగ్గుతో నేను హాఫ్ జగ్గు, ఇక చూడండి, జగ్గు నిండా వాటర్ తీసుకున్నాను. హాఫ్ జగ్గు వాటర్ అయితే తీసుకున్నా. ఒకసారి పొడి చీర అయితే పెడుతున్నాను అనమాట. మనకి ఇది సరిపోతుంది ఈ క్వాంటిటీ. ఈ గమ్మ అయితే ఇక చూడండి, వాటర్ చూసారు కదా, మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను నేను. బాగా చిక్కగా ఉందన్నమాట. మీకు కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా కలుపుకోవచ్చు. నేను 1 గ్లాస్కి 4 గ్లాసులు, తడిదైతే 2 గ్లాసులు, 2 టీ గ్లాస్తోనే నేను మిల్లీ లెక్క అట్లయితే చెప్పచ్చు. కానీ మనకి కప్స్ అయితే మనకు ఆల్రెడీ ఎవరింట్లో అయినా ఒక టీ కప్పులు, టీ గ్లాసులు అలా ఉంటాయి కదా. ఇదిగో చూసారు కదా, మొత్తం కలుపుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది. శారీ అయితే నేను ఇప్పుడు దీంట్లో పెట్టేసేస్తాను. ఇది ఆల్రెడీ వాష్ చేసిన శారీ అనమాట. వాష్ చేసిన శారీయే నేను ఇప్పుడు పెడుతున్నాను. మనకి ఈ వాటర్ సరిపోతాయి. మీకు కావాలంటే తడిదైతే మాత్రం 2 టీ గ్లాసులు వాటర్ అయితే పోసుకోండి. ఇప్పుడు నేను 4 గ్లాసులు పోసాను కదా. నా ఫోన్ కొంచెం ప్రాబ్లం ఉందన్నమాట, అడ్జస్ట్ అవ్వండి. శారీ అంతా కూడా లోపల బాగా తడిసిపోవాలి. గమ్ అంతా కూడా పట్టేస్తారు. మొత్తం కూడా పెట్టేసేయాలి శారీకి. చూసారు కదా, ఒక్క బొట్టు కూడా నేను గమ్ము వేస్ట్ కూడా చేయట్లేదు. కరెక్ట్గా ఇప్పుడు నేను తీసుకున్నది సరిపోయింది. మీకు కావాలంటే ఇంకొక టీ గ్లాస్ వాటర్ అయినా తీసుకోవచ్చు. మనము ఈ కప్పుతో 1 కప్పు గమ్ తీసుకున్నాము. 4 కప్స్ వాటర్ అయితే తీసుకున్నాను. మీకు కావాలంటే ఇంకొక కప్పు కూడా తీసుకోవచ్చు వాటర్. చాలామంది అడుగుతున్నారు కదా, ఒక్క శారీకి అయితే ఎంత గమ్ పెట్టుకోవాలని. దానికోసం అయితే చెప్తున్నాను నేను. ఫస్ట్ అయితే నేను అంచులు పెట్టేసాను. ఇట్లా ప్రెస్ చేసేసుకుంటే మనకి దీంట్లో ఉన్న వాటర్ ఇది ఇట్లా ఒక 10 మినిట్స్ అయితే నేను పక్కన పెట్టేసుకుంటాను. ఇదే కప్తో నేను వాటర్ తీసుకుంటున్నాను.
నా హ్యాండ్స్ వాష్ చేస్తాను. మన చేతులకు గమ్ముండిద్ది కదా, అది కూడా వేస్ట్ కాకుండా. చూసారు కదా, మనకు ఖచ్చితంగా హాఫ్ జగ్ వాటర్ అయితే ఇట్లా ఆగిపోయినాయి. ఇది నేను పక్కన పెట్టేసేస్తాను. మీకు శారీ కూడా మీ ముందే గిన్నెలో పెట్టేశాను. ఇది కొంతసేపు ఆగాక నేను మీకు చూపిస్తాను. ఇది చూసారు కదా, హాఫ్ జగ్గు వాటర్ మిగిలిపోయినాయి. ఇక్కడైతే నేను శారీ పెట్టేశాను. శారీ మొత్తం ఇలా తడిపి పెట్టేసుకున్నాక మొత్తం అసలు పొడి లేకుండా తడి అయిపోవాలన్నమాట శారీ. లేదంటే ఇంకొంచెం వాటర్ మీకు లైట్గా అయితే లైట్గా వాటర్ తీసుకోండి, ఇంకొక టీ గ్లాస్ మైను. శారీ మొత్తం కూడా ఇలా పిండేసుకున్నాం అంటే లోపల కూడా పొడి ఏం లేకుండా, ఎందుకంటే మనం తక్కువ వాటర్ తీసుకున్నాం కాబట్టి. అదే ఎక్కువ వాటర్ అని మినిమం జగ్గు వరకు అయితే, ఇప్పుడు నా దగ్గర ఉన్నది చిన్న జగ్గు కదా, ఆ వాటర్ కూడా వేసుకోవచ్చు. ఈ గమ్ము చిక్కదనంలో నేను బాగా చిక్కగానే పెట్టాను. ఒక టీ గ్లాసుడికి హాఫ్ జగ్ వాటర్ తీసుకున్నాను కదా, ఇట్లా మనం పిండేసుకున్నాం అంటే లోపల ఎక్కడన్నా పొడి ఉన్నా కూడా మొత్తం. బకెట్లో అయితే చాలా బాగుండేది, నేను బయట ఎందుకులే అని చెప్పేసి కిచెన్లో అయితే గిన్నెలో పెట్టేశాను అనమాట. శారీ అయితే ఇప్పుడు తీసుకెళ్ళి బయట ఆరేసేసుకుందాము. కొంచెం సేపు అయితే నానబెట్టుకున్నాం కదా, ఇలా ఆరేసుకోవటం వల్ల శారీ అనేది తొందరగా ఆరిపోయిద్ది, నీట్గా కూడా ఉండిద్దంట. నాకు వేరే వాళ్ళు చెప్పారు. ఆ టిప్ మీకు కూడా ఎవరికన్నా యూస్ అవుతుందేమోనని చెప్తున్నాను. మొన్న కాటన్ శారీస్ పెట్టినప్పుడు కూడా 2 తాళ్ళ మీద ఎట్లా వేసాను, చాలా ఫాస్ట్గా ఆరిపోయింది. ఇప్పుడు కూడా మనకి చాలా తొందరగా ఆరిపోయింది అనమాట. శారీ ఆరిపోయాక అయితే నేను చూపిస్తాను, చూడండి. సింగిల్ శారీకి ఎంత గమ్ తీసుకోవాలి ఏంటనేది కూడా నాకు చాలామంది వాట్సాప్లో మెసేజ్ చేశారు. వాళ్ళ కోసం అయితే ఈ వీడియో. శారీ అయితే ఆరిపోయింది, మనకి 1 అవర్లోనే ఆరిపోయింది శారీ. బాగా ఎండగా ఉందన్నమాట. చూడండి, మీకు ఫస్ట్ చూసిన శారీకి ఇప్పుడు చూసిన శారీకి తేడా అయితే తెలుస్తుంది కదా. గంజి పెట్టినట్టు స్టిఫ్గా కనిపిస్తుంది. ఇంకొక శారీ కూడా పెట్టాను, ఈ పక్కన గ్రీన్ కలర్ ఉంది కదా, ఆ శారీ కూడా పెట్టాను. అది ఎలా పెట్టానో నెక్స్ట్ వీడియోలో చూడండి. మేము బిరుసుగా ఉందని చెప్పి మా వారికి అయితే చూస్తున్నాను, ఎందుకంటే నేను కాటన్ శారీస్ అసలు వాడనని చెప్పాను కదా. ఇప్పుడు ఈ శారీ కూడా మా అత్తగారిది అనమాట. మొన్న అయితే అమ్మమ్మవి పెట్టాను, కొన్ని ఇంకా ఉన్నాయి అని అడిగితే అక్కడైతే లేవు. ఇంకా మా అత్తయ్య దగ్గర అయితే తీసుకొచ్చాను 2 చీరలు, ఇంకోటి గ్రీన్ కలర్ది, ఇది వచ్చేసి పింక్ కలర్ కదా. ఈ శారీ సింగిల్ శారీ అడుగుతున్నారు, ఎక్కువ శారీస్ కాకుండా, అందుకని చెప్పేసి నేను సింగిల్ శారీ అయితే ఎలా పెట్టుకోవాలో చూస్తున్నాను. ఎంత గమ్ము ఎంత వాటర్ తీసుకోవాలనేది ఇవన్నీ కూడా మీకోసం నేను మెజర్మెంట్స్ చూసుకొని పెడుతున్నాను, కొలతలు నేను మీకోసం తెలుసుకొని పెడుతున్నాను అనమాట. నెక్స్ట్ వీడియో అయితే హాట్ వాటర్లో పెట్టడం. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.